నమస్తే అండి. క్యాజువల్గా ఇద్దరు వ్యక్తులు కానీ, నలుగురు వ్యక్తులు కానీ, నలుగురు లేడీస్ కానీ, ఇద్దరు జెంట్స్ కానీ ఎవరు మాట్లాడుకుంటున్నా సొసైటీ చాలా పాడైపోయింది. అసలు దేనికి విలువ లేకుండా పోయింది. గౌరవం లేదు, న్యాయం లేదు, ధర్మం లేదు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి గౌరవం లేదు, దిగజారిపోయింది అంతా అని క్యాజువల్ డిస్కషన్ అనేది చేస్తూ ఉంటాం. ఈ డిస్కషన్స్లో హెల్త్ గురించి కూడా వస్తుంది. నాకు షుగర్ ఉంది, డయాబెటిక్ ఉంది, నీకు కూడా ఉందా డయాబెటిక్ అని అడుగుతారు. ఉంది, మొన్నే ప్రీ డయాబెటిక్ అని చెప్పారు అని చెప్తారు. ఇటువైపు ఉన్న వ్యక్తి 10 సంవత్సరాల నుంచి డయాబెటిక్ సంబంధించిన ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు, మెట్ఫార్మిన్ అట్లాంటివి. వీళ్ళు సజెషన్ చేస్తారనమాట, నువ్వు ప్రీ డయాబెటిక్ కదా, మెట్ఫార్మిన్ ఇంత ఎంజీ వేసుకో, నీ ఫుడ్లో చేంజెస్, చపాతీ చేంజ్ చేసుకో, లేదా రాగి ముద్ద తిను, మిలెట్స్ తిను, జామాకుల రసం తాగు, లేదా కషాయం చేసుకుని తాగు. ఈ మధ్య వెరైటీగా ఇంకో కొంతమంది మాకేమైనా సజెషన్స్ ఇస్తున్నారంటే, వాటర్లో అల్లం, గార్లిక్, వెల్లుల్లి, ఇంకా పసుపు వేసుకుని టీలాగా కాసుకుని తాగితే రోగాలన్నీ పోతాయి అని. అసలు రోగాలు ఎందుకు క్రియేట్ అవుతాయో తెలుసా మీకు? తెలియదు. మీకు డయాబెటిక్ వచ్చిందంటే దానికి కారణం ఒక్కటే కాదు, వంశపారంపర్యము కాదు, ఇంకొకటి కాదు. మీ యొక్క అలవాట్లను చెక్ చేసుకోండి. ఫస్ట్ మీ యొక్క ఆలోచనలను చెక్ చేసుకోండి. అలవాట్లు అంటే ఆహారం, ఫుడ్ తినేటప్పుడు నేను ఎలా తింటున్నాను, పోషక విలువలు ఉన్న ఆహారం తింటున్నానా లేదా, లేదా ఆకలి తీర్చుకోవడానికి తింటున్నానా, లేదా ఎమోషన్గా అంటే బాధపడుతూ అన్నం తింటాం, టైం అయిపోయిందని అన్నం తింటాం, ఇలా అన్నమాట. ఇలాంటివి గమనించుకోవాలి. మీరు తినే ఆహారమే ప్రాపర్గా తినకోకుండా ఎమోషన్తో కూడిన ఆహారం, టైం అయిపోతుందని తినడం, టైము తప్పించి తినడం, ఇవన్నీ మీకు ఎట్లా ఆరోగ్యాన్ని ఇస్తాయి చెప్పండి? ఎలా ఆరోగ్యాన్ని ఇస్తాయి? ఎలా మీ యొక్క జీవితంలో ఎదుగుదలని డిసైడ్ చేస్తుంది? అసలు శరీర ధర్మం ఏం చెప్తుందో కూడా పూర్తిగా తెలియదు మీకు. ఎంత రీసెర్చ్ చేసినా ఇంకా 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 ఏదో ఉంది, కొత్త విషయాలు తెలుస్తున్నాయి. ఒక డయాబెటిక్ పర్సను ఇంకో డయాబెటిక్ పర్సన్కి సలహాలు ఇవ్వడానికే రైట్ పర్సన్ కాదు. నాది మెడికల్ ఫీల్డ్ కాకపోయినా నేను మెడికల్ ఫీల్డ్ గురించి తెలుసుకుని, నాకు తెలిసింది, నా ప్రయాణంలో తెలుసుకున్నది నేను చెప్తున్నాను అంతే. ఒక వ్యక్తి మీ శరీరం ఉన్నట్లు, అంటే మీ శరీరంలో ఉన్న కణాల యొక్క తత్వం ఉన్నట్టు ఇంకొక వ్యక్తి యొక్క శరీర తత్వం ఉండదు. ఆధార్ కార్డుకి ప్రతి ఒక్కళ్ళది తీసుకుంటున్నారుగా, హైబ్రోసు, థమ్ ఇంప్రెషను అన్నీ. ఇక్కడైనా మీరు రికగ్నైజ్ చేయాలి కదా, చెయ్యరు. వాళ్ళు తీసుకుంటున్నారు, మేము ఇస్తున్నాము అని అంటారు. ఎంతవరకు కరెక్ట్ అది చెప్పండి? ఏ విషయాన్ని అయినా పూర్తిగా ఎందుకు తెలుసుకోరు? మీ బాధ్యత కాదా ఇది? బాగుండాలి, డబ్బులు వచ్చేయాలి, లేదా ఫ్రీగా వచ్చేయాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. చాలామందిని నేను చూస్తున్నాను, వాళ్ళు నాతో షేర్ చేసింది నేను చెప్తున్నాను. ఇస్తారు ఫ్రీగా. భారతదేశం అంతా గొప్ప ఆర్థిక పరంగా అందరూ బలంగా ఉన్నప్పుడు ఫ్రీగా ప్రతి ఒక్కళ్ళు ఇచ్చేస్తారు. ఇంతకుముందు మన దేశంలో, భారతదేశంలో వజ్రవైడూర్యాలు ఎలా ఉండేవో మీకు తెలుసు. బంగారపు నగలు, పొట్టు చీరలు ఇట్లాంటివి ఎంత అద్భుతంగా కట్టుకునేవారో, నగలు ధరించేవారో ప్రతిరోజు అందరికీ తెలిసిన విషయమే. మనం ఎందుకు అలా ఉండలేకపోతున్నాం?
ఎందుకు ప్రతి చిన్న విషయానికి భయపడుతున్నాం, బాధపడుతున్నాం, ఓవర్ ఎమోషన్కి లోన్ అయిపోతున్నాం, ఒకళ్ళంటే ఒకళ్ళు విసుగొచ్చేస్తుంది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత. ఎందుకు వస్తుంది? ఎంతసేపు ఒకళ్ళని ఒకళ్ళు బాధ పెట్టే విషయమైనా, ఒకళ్ళకి ఒకళ్ళు కండిషన్స్ పెట్టే విషయమైనా అర్థం చేసుకునే అనేది మనం ఎప్పుడో మర్చిపోయాం. ఎందుకు అంటే ఆరోగ్యంలో మార్పులు. మీరెన్నైనా చూడండి, ఎన్ని విషయాలైనా గమనించండి. బాధ కలిగినప్పుడు, దుఃఖం కలిగినప్పుడు మీ మనసు చెప్తూ ఉంటుంది, ఇంతకు మించి వేరేదేదో ఉంది, దాన్ని తెలుసుకో, ఇది కాదు నువ్వు జీవించే విధానము అని. అప్పుడు ఆ క్షణం గుర్తుంటుంది కానీ తర్వాత గుర్తుండదు ఎవరికి. అవును ఇది కాదు, నేను మారాలి అనుకుంటారు, మళ్ళీ మాయా అనే ఎమోషన్స్కి, ఫీలింగ్స్కి లోన్ అయిపోతారు. లోన్ అయిపోయి వేరే పనుల్లో పడిపోతారు. మళ్ళీ ఎవరో సహాయం ఆలోచిస్తారు, ఎవరో అన్న సహాయం చేస్తే బాగుండు, దేవుడు కరుణిస్తే బాగుండు, ఇట్లా ఆలోచించేస్తారు. నాలోనే శక్తి ఉంది, నేనే నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను అద్భుతంగా ఉండాలంటే నేను ఆలోచన చేసే ప్రతి విషయంలో స్పష్టత ఉండాలి. అలాగే స్పష్టతతో తీసుకున్న నిర్ణయం పాటించడానికి ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం ఉంటే శక్తి ఉంటుంది. అసలు 24 గంటలు కూడా సరిపోవు పని చేసుకోవడానికి. ఆరోగ్యంలోనే అంతా దాగి ఉంది. మీ యొక్క జీవితం, ప్రతి ఒక్కరి జీవితం ఆరోగ్యంలోనే దాగి ఉంది. ఇది ఎందుకు మీరు గుర్తించలేకపోతున్నారు? ఎవరో చెప్పే మాయ విషయాలు నమ్మేస్తారు. అది చదవండి, ఇది చదవండి, ఇది చదవండి, అది చదవండి. ఇన్ని సంవత్సరాల నుంచి చదువుతున్నారుగా. విష్ణు సహస్రనామము ఎలా వచ్చింది అనే విషయం ఒక్కసారి పరిశీలించండి, మీకే తెలుస్తుంది. రోజు విష్ణు సహస్రనామం అందరం చదువుతున్నాం కదా. అసలు ఎలా వచ్చింది, ఎలా పుట్టింది, ఎందుకు చదవాలి అని ఎందుకు ఆలోచించరు? వాళ్ళు చెప్పారు, మేము పాటిస్తున్నాం, అంతే. ఎందుకు పాటించాలి, ఎందుకు చదవాలి, చదవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించారా? లేదా ఫాలో అయిపోతున్నారు, వాళ్ళు చెప్పారు మేము చేయాలి, చేస్తే ఏదో జరుగుద్ది. చేస్తే ఏం జరుగుద్దో అనేది విషయం కూడా క్లారిటీగా మీరు అక్కడ తెలుసుకోవాలి కదా. ఆ క్లారిటీ లేకపోవడం వల్లే ఈరోజు ఇన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. అసలు ఎవరికి వాళ్ళని కదిలిచ్చినా వాళ్ళు ఫస్ట్ మాట్లాడే మాట ఏంటంటే, చాలా జీవితం భారంగా ఉంది, ఇలా జీవించడం కంటే చావడం బెటరు. ఇదే నా మాటలు మాట్లాడేది. ఒక ఆడపిల్లని ఇంట్లో వదిలి వెళ్ళాలంటే భయం, కాలేజీకి వెళ్తున్నారంటే ఏ పరిస్థితుల్లో తిరిగి వస్తారో అనేది భయం. పిల్లలకున్న ఈరోజు ఎమోషన్స్ చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈ పిల్లలు ఏమైపోతారా అనే ఒక భయం కలుగుతుంది. ఎందుకంటే మనకే ఆరోగ్యం లేదు, ఇంకా పిల్లల్ని ఆరోగ్యంగా ఏం చూస్తాం? పిల్లలు ఏదన్నా అడిగితే ఏమని సరిగ్గా సమాధానం చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం? ప్రతి విషయంలోనూ విసుక్కోవడం, అరవడం. వాళ్ళకి ఫ్రీడమ్ ఎక్కడుంది? ఆడుకోవడానికి టైం ఎక్కడుంది? లేనే లేదు. బాగా చదివేయాలి, పెద్ద ఉద్యోగాలు చేసేయాలి, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, పైలట్ అయిపోవాలి, బాగా డబ్బు సంపాదించేయాలి. ఇంతే తప్పితే బతకడానికి తింటున్నామా ఆహారం, శక్తిగా ఉండటానికి తింటున్నామా, ఆనందంగా జీవించడానికి తింటున్నామా? ఆలోచించండి. బాగా బతకాలి అంటే మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఫుడ్ తీసుకోవడం వల్ల మీలో ఉండే జీవశక్తి, ప్రాణశక్తి, ఈ శక్తుల్నే భగవంతుని శక్తి అంటారు. ఈ శక్తుల్ని ఫస్ట్ కాపాడుకోకుండా కుండల్ని ఎవేకింగ్ జరిగితే ఇల్లు వచ్చేస్తుంది,
మూలాధార చక్రం యాక్టివేషన్ అయితే ఆస్తులు సంపాదించేయచ్చు. ఇట్లాంటివి నమ్మేది మీరు ఎంతవరకు కరెక్టో ఆలోచించండి. ఆరోగ్యంగా ఉంటే మీరు పనిగట్టుకుని కుండలిని యాక్టివేషన్ గురించి ఎక్కడికో వెళ్ళి తెలుసుకుని క్లాసులు తీసుకుని చేయాల్సిన అవసరమే లేదు. ఆరోగ్యంగా ఉండటం వల్ల అన్ని రకాలైనవి పొందుతారు. ఎలాంటివి పొందుతారు ఆరోగ్యంగా ఉండటం వల్ల? ఫస్ట్, ప్రతి విషయంలోనూ క్లారిటీ ఉంటుంది. అలాగే డబ్బును పొందుతారు, మీ కెరియర్లో డెవలప్మెంట్ని పొందుతారు. మీరేది ప్రార్థనలు చేయక్కర్లా, ఎక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేయక్కర్లా. మీ పిల్లలు చెప్పిన మాట వినాలని, ఇంట్లో భర్త చెప్పిన మాట వినాలని, భార్య చెప్పిన మాట వినాలని, ఇల్లు కొనుక్కోవాలని, అవి కొనుక్కోవాలి, బంగారపు నగలు కొనుక్కోవాలని చెప్పి ఆస్తులు ఏర్పరచుకోవాలని, ఏ టెన్షన్ లేని స్ట్రెస్ లేని లైఫ్ గడపాలని, ఇవన్నీ మీరు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయక్కర్లేదు. మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండి చూడండి. అప్పుడే మీకు ఆశ్చర్యం కలిగే విధంగా మీ మనసులో ఏం కోరుకుంటున్నారో వాటికి సంబంధించినవన్నీ మీరు ఆలోచనల ద్వారా క్లారిటీగా తీసుకునే డెసిషన్స్ వల్లే అన్నీ ఎలా ఏర్పడతాయో మీరే గమనించవచ్చు, ప్రాక్టికల్గా చూడొచ్చు. అసలు కొన్ని విషయాలు ఈ ఆన్లైన్ ప్రోగ్రాం జరుగుతున్న వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యపోతున్నారు. ఎవరు ఆశ్చర్యపోతున్నారు? వాళ్ళు ప్రాక్టికల్గా వాళ్ళు ఒకానొక టైంలో అసలు నాది లైఫ్ నాకు ఇష్టం లేకుండా పోతుంది, అసలు సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది అని మాకు చెప్పిన వాళ్ళు కూడా విత్ ఇన్ 10 డేస్లో వాళ్ళలో మార్పు చూసి ఎంతో ఆనందం పొందుతున్నారు. ఎంత ఆనందం పొందుతున్నారంటే అంత ఆనందం. ఇంత చిన్నదా మనం మిస్ అయిపోయాము, ఏ పని ఎందుకు చేయాలో అనేది అర్థం కాక మనం ఈ మిస్టేక్స్ అన్నీ చేసుకున్నామా? చేసుకోవడం వల్ల ఈరోజు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇవా? ఇంత దారుణమైనవా? 10 డేస్లోనే ఇంత మార్పు వచ్చింది అంటే వాళ్ళల్లో పంచభూత తత్వం అంటే మీలో ఉన్న జీవశక్తి ప్రాణశక్తి అద్భుతంగా జనరేట్ అయ్యిందనుకోండి సవ్య దిశలో. ఇంకా ఎన్ని అద్భుతాలు జరుగుతాయి చెప్పండి. ఇది 5 వీక్స్ ప్రోగ్రాం ఉంటుంది. జలతత్వం, ఆకాశతత్వం, అగ్నితత్వం, వాయుతత్వం, పృథ్వీతత్వం. ఈ తత్వాల్లో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా మీ ప్రవర్తన ఉండాలి, ఇంట్లోనే ఉండి రిలాక్స్గా చేయొచ్చే. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నేను ఈ మధ్యకాలంలో చూసింది, ఎప్పుడైతే నేను ఒక 1 మంత్ బ్యాక్ అమ్మవారికి స్వామివారికి ప్రతి మనిషికి ఉన్న సంబంధం ఏంటని వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి, పంచభూత తత్వం అనే ప్రోగ్రాం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా జరుగుతూనే ఉన్నాయి. అందరూ పంచభూత తత్వం పంచభూతాల గురించి చెప్పడం సోషల్ మీడియాలోనూ బయట చేసే ప్రోగ్రాముల్లోనూ యాడ్ చేశారు. చాలా చాలా సంతోషం. కానీ చెప్పేది ప్రాపర్గా పర్ఫెక్ట్గా చెప్పండి. చెప్పారనుకోండి, మీకు తోచింది చెప్పేసేసి ఇది ఇంతే, దీన్ని పాటించాలి, పాటించకపోతే నీకు నాశనం అయిపోతుంది, నష్టాలే జరుగుతాయి, కష్టాలే వస్తాయి అని రాద్ధాంతం చేయమాకండి. ఏదైతే చెప్తున్నారో దానిని వినేవాళ్ళు క్వశ్చన్స్ వేశారు అనుకోండి, దానికి ప్రాపర్ సమాధానం చెప్పండి. తెలియకపోతే తెలుసుకుని చెప్పండి. అంతేగాని కాపీలు కొట్టేసేసి మీకు అర్థం కాని సబ్జెక్ట్ని తీసుకెళ్ళి వాళ్ళకి చెప్పి ఇంకా నాశనం చేసి భ్రష్టు పట్టించమాకండి. ఇప్పటి వరకు కొంతమంది వ్యక్తులు చేసిన దరిద్రాలు దారుణాల వల్ల మనం ఈరోజు ఈ పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. మనుషులు అనే మనందరం చాలా మంచాళ్ళం, కానీ మనలో ఈ భయం వల్ల, ఆందోళన వల్ల, అలాగే దుఃఖం వల్ల, ఇలాంటి వాటి వల్ల కలిగే
ఎమోషన్స్, ఫీలింగ్స్ వల్ల మనం ప్రతి విషయాన్ని లోపల అణగదొక్కేసుకుంటున్నాం. అంటే ఒక భయానికి లోనైపోయి చేయాల్సిన పనులు సరిగ్గా చేయలేక, హార్ట్ఫుల్ నేచర్తో లేకుండా ఆరోగ్యం కోల్పోతూ పక్క మనిషి అంటేనే భయపడేటట్లు అయిపోతున్నాం. చెయ్యండి, తప్పులేదు. పంచభూత తత్వం చెప్పండి. చెప్పేదేదో పర్ఫెక్ట్గా తెలుసుకుని చెప్పండి, రీసెర్చ్ చేసి చెప్పండి. పంచభూత తత్వం నేను పెట్టింది ఏం కాదు. అది వేద విజ్ఞానం, వేదం యొక్క జ్ఞానం. మన మహర్షులు, ఋషులు వీళ్ళందరూ మనకిచ్చిన అద్భుతమైన జీవన విధానం. ఇది ఇంతకుముందు మన పూర్వీకులు పాటించేవారు. అసలు పాటించేవారు కాదు, వాళ్ళ జీవన శైలిలోనే ఇది ఇన్బిల్ట్ అయిపోయింది. కొంతమంది వ్యక్తులు చేసిన దారుణాలు, అంటే అందరూ ఎదగడం ఇష్టం లేక చేసిన దారుణాల వల్ల ఈరోజు ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. అందరం చెప్పుకుంటాం దేహమే దేవాలయం. మరి భగవంతుడిని ఎక్కడ పెట్టారు? దేహం అనే దేవాలయంలో ఎక్కడ పెట్టారు దేవుణ్ణి? చెట్టుల్లోనూ, పుట్టల్లోనూ, రాయిలోనూ, రప్పల్లోనూ పెట్టారా? మీలో భగవంతుణ్ణి ఏం చేస్తున్నారు? ఆలోచించండి. టెంపుల్స్కి వెళ్ళొద్దని మేము చెప్పట్లేదు. టెంపుల్స్కి ఎందుకు వెళ్ళాలి, వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అనేది దానికి ఒకటి ఉంది, లేకుండా ఏమీ లేదు. అది తెలుసుకోండి. చక్కగా వెళ్ళండి, దర్శించండి స్వామివారిని, అమ్మవారిని దర్శించండి, ఆనందంగా ఉండండి. అక్కడికి వెళ్ళాలంటే ఒక కోరిక తీరాలి, లేదా కోరికని స్వామివారి దగ్గర అప్లికేషన్ పెట్టడానికి వెళ్ళడం, అమ్మవారి దగ్గర. ఇందుకేనా వెళ్ళేది గుడికి? అక్కడికి వెళ్ళినప్పుడు కూడా కనీసం భగవంతుడు ఎన్నోసార్లు గుర్తు చేస్తారు, నీలో ఉన్న భగవంతుడిని సరిగ్గా చూడు. ఆహా, భగవంతుడిని చూడడం కాదు, మనం ఫస్ట్ ఏంటంటే 5 గంటలకి స్పర్శ దర్శనం వస్తుందా, లేదా నిజపాద దర్శనం వస్తుందా, ఆ టికెట్టు, వస్త్ర సమర్పణ దర్శనం వస్తుందా, నేను ప్రసాదం సమర్పించవచ్చా, అభిషేకం చేపించవచ్చా, ఏ దర్శనం వస్తుంది? భగవంతుణ్ణి చూసే విధానంలోనే తప్పుగా మనం చూస్తుంటే ఇంకా ఏ విధంగా మనం బాగుంటాం చెప్పండి? ఒక్కోసారి హైగా ఎదుగుతారు, సడన్గా డౌన్ అయిపోతారు. ఎవరిని ఏదని అడిగినా మాయలో ఎంత ఉన్నారు అంటే అంత ఉన్నారు. ఇప్పుడు నాకు ఒక వంట చేయడము, లేదా బట్టలు డిజైన్ చేసుకోవడము, లేదా ఇంకొకటి ఇష్టం అనుకోండి. దీంట్లో నేను అనే దాన్ని ఖచ్చితంగా టాప్ లెవెల్ వరకు ఆలోచిస్తా. ఎందుకు అంటే ఇష్టం, ఏ పని చేసుకున్నా, నాకు నేను చేసుకున్నా దాన్ని ప్రేమగా, ఇష్టంగా చేసుకోవడం ఇష్టం. ఎందుకంటే దాని బట్లే మన వ్యక్తిత్వం అనేది ఎలివేట్ అవుతుంది. మనం ఎంత ఆనందంగా, అద్భుతంగా ఉన్నామో అనేది తెలుస్తుంది. అలాగే మన ఆలోచనలు కూడా స్పష్టతగా వస్తాయి. ఎక్కడికక్కడికి కాంప్రమైజ్ అయిన జీవితాలే గడుపుతున్నారు. 100 రూపాయలు ఖర్చు పెట్టాలంటే భయం, ఒక అరటిపండు తినాలంటే భయం. ఎందుకంటే ఆ అరటిపళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు 50 రూపాయలకి ఇస్తావా డజను, 100 రూపాయలు అంటున్నావు ఎందుకు, ఇంతకుముందు నువ్వు 20 రూపాయలకే ఇచ్చావు, ఈ లోపలే పెంచేసావా? ఇవన్నీ క్వశ్చన్లు ఉంటాయి. కానీ ఆ అరటిపండు తింటే ఫైబరు, ఎనర్జీ, షుగర్సు మనకు వస్తాయి, మనం ఆరోగ్యంగా ఉంటాం. తిన్న ఆహారం శుభ్రంగా అరిగి లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కడా స్టూల్ లేకుండా బయటికి వెళ్ళిపోతుంది, గ్యాస్ అనేది పోతుంది. ఇది ఉండదు ఆలోచన. నువ్వు 10 రూపాయలు ఎందుకు పెంచావు? 10 రూపాయలు ఇస్తే ఏమన్నా చచ్చిపోతామా చెప్పండి? ఏమన్నా చచ్చిపోతారా చెప్పండి? ఎవరమైనా సరే 10 రూపాయలు ఇస్తే. అతను పొద్దున్నుంచి అరటిపళ్ళాడు, ఎండనక వాననక అరటిపళ్ళుని పెట్టుకుని ఈగలు ఎట్లా ఇసురుతా. మనం 1 గంట ఇసురుదాం పట్టండి, 1 గంట కాదు, 10 నిమిషాలు కంటిన్యూగా విసురుదాం పట్టండి. అమ్మో చెయ్యి నొప్పి, నీరసం వచ్చిందని అట్లా కూర్చుండిపోతాం. ఇలా ఉంటుంది మన ఆలోచన. మన యొక్క శరీరం దేన్ని భరించలేదు,
గట్టిగా ఒక పని చేయలేము. ఆలోచించండి, మీ గురించి మీరు శ్రద్ధ వహించండి. శ్రద్ధ వహించినప్పుడు ఖచ్చితంగా అద్భుతంగా ఎదుగుతారు, ఆనందంగా జీవిస్తారు. ఆనందంగా జీవించడం అంటే దేనికి లోటు లేకుండా. 500 రూపాయలకి షర్టు వస్తుందా అని ఎత్తుక్కోక్కర్లేదు. డ్రెస్ వస్తుందా 350 రూపాయలకి మీషోలోను ఇంకొక యాప్స్ ఉన్నాయి వాటిల్లోనూ అట్లా వెతకక్కర్లా. ది బెస్ట్ ఏది, బ్రాండెడ్ ఏది అనేది ఆటోమేటిక్గా మీరు బాగున్నారనుకోండి, 2000 రూపాయలు పెట్టి చీర కొనే బదులు 20,000 రూపాయలు పెట్టుకుంటారు. మీ ఆరోగ్యము బాగు చేసుకోరు, కొనేది మంచిగా కొనుక్కోరు, తినేది మంచిగా తినరు. ఎవరేదన్నా పోనీ నాలాంటి వాళ్ళు ఎవరన్నా ఒక అడుగు ముందుకేసి చెప్పారనుకోండి, వీళ్ళు వ్యాపారం చేయడానికి చెప్తున్నారంటారు. ఎంతసేపు ఈ మాయలో ఉన్న విషయాలకు లోనైపోయి అక్కడక్కడే తిరుగుతూ చివరికి నరక యాతన, మరణ యాతన అప్పుడు అనుభవిస్తూ అయ్యో అప్పుడు నేను ఎందుకు చేసుకోలేకపోయాను అని గుర్తు తెచ్చుకునే బదులు ఇప్పుడే మీ మనసుని మంచి దారి చూపించు, నాకు నేను బాగుండాలి, ఆనందంగా జీవించాలి, నేను ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆరోగ్యం, ఆయుష్, విజయాలు, శుభములు, కీర్తి ప్రతిష్టలు, మనోబలం, మనోధైర్యం, మనశ్శాంతి ఇలాంటి అన్నీ కలిగి ఉన్న జీవితం నేను అనుభవించాలి. ఏమి తెలుసుకుంటే నేను ఆనందంగా జీవిస్తాను, ఆనందంగా జీవిస్తాను, దారి చూపించు అని మీ మనసును అడగండి. 24/11/2024 నుండి స్టార్ట్ అయ్యే ఆన్లైన్ ప్రోగ్రాం పంచభూత తత్వంలో జాయిన్ అవ్వాలనుకునేవారు కాంటాక్ట్ డీటెయిల్స్ వీడియోలో పోస్ట్ చేశాను, చూడండి, సంప్రదించండి. డిస్క్రిప్షన్లో కూడా ఉన్నాయి. సబ్జెక్ట్స్ ఆల్రెడీ నేను వాట్సాప్లో షేర్ చేశాను. ఇంకెవరికన్నా కావాలి అని అంటే ఒకసారి మెసేజ్ చేయండి వాట్సాప్లో, హాయ్ సెండ్ ద కంటెంట్ డీటెయిల్స్ అని చెప్పి నేను ఆ డీటెయిల్స్ని అన్నిటినీ పంపిస్తాను. శ్రీకృష్ణ పరమాత్ముల వారు 3 భగవద్గీతల్లో ఏం చెప్పారు, ఎలా జీవించాలి అని చెప్పారు అనే విషయాలు ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రాం 5 వీక్స్ ప్రోగ్రాంలో డాక్టర్ మురళీధర్ గారు ప్రతి విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే కాన్షియస్ మైండు, సబ్ కాన్షియస్ మైండు, సూప్రా కాన్షియస్ మైండు, మీకు వచ్చే ఆలోచనలు ఎలా ఉండాలి, వాటిల్లోంచి మీకు అవసరమైన ఆలోచనలు ఎలా పిక్ చేసుకోవాలి, వాటిని ఎలా స్పష్టతతో డిజైన్ చేసుకోవాలి, వాటి వల్ల కలిగే ఉపయోగాలు, అలాగే ఎమోషన్స్, భయము, ఆందోళన, దుఃఖము, కోపము, వర్రీసు ఇలాంటివన్నీ ఏ ఆర్గాన్స్ వల్ల క్రియేట్ అవుతున్నాయి, దానిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుని మీకు మీరే కాంపిటీషన్ తత్వాన్ని ఎలా ఏర్పరచుకుని దానిని ఎలా మైండ్ గేమ్ ఆడాలి, దాంట్లో ఎలా సక్సెస్ అవ్వాలి అనేది చాణక్యుల వారు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి మనిషిలోనూ చాణక్యుడు ఉన్నారు. చాణక్యుడు అనే ఆయన ప్రతి మనిషిలోనూ ఉన్నారు. అలాగే రావణ బ్రహ్మ అంటారు. అంటే 10 తలలు ఉన్న రావణాసుడి వారు 10 తలలు ఆయనకి లేవు. 10 మంది 10 తలలతో ఆలోచించే విషయాన్ని ఆయన ఒక్కళ్ళే అంత జ్ఞానంతో ఆలోచించేవారు. అసలు రావణాసుడు యొక్క హిస్టరీ ఏం తెలుసు మీకు చెప్పండి. రాక్షసుడు కాదు, ఆయన త్రిలోక జ్ఞాని. త్రిలోక జ్ఞాని అంటే దీనికి అర్థం తెలీదు. వాళ్ళు రాక్షసుడు అన్నారు, మనం కూడా రాక్షసుడు, అందుకని రాళ్ళు వేసి కొడదాము, రాక్షసుడిలాగా తీసి అవతల పడేసేద్దాము అని అంటారు. ఆయనకున్న జ్ఞానం యుద్ధం జరగడానికి, రామాయణంలో రాముల వారికిను రావణాసుడికి యుద్ధం జరగడానికి ముహూర్తం పెట్టింది కూడా రావణాసుడే. ఆ విషయం ఎవరికన్నా తెలుసా? తెలియదు. చరిత్ర తెలుసుకోరు. కానీ అన్నీ వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఫాలో అయిపోతూ వాళ్ళు చెప్పింది నమ్ముతారు అంతే. మీకనేది ఒక బ్రెయిన్ ఉంది. ఆ బ్రెయిన్లో
న్యూరా న్యూరాన్స్ ఉన్నాయి, వాటిని మనకు ఉపయోగించుకోవాలి. ఐన్స్టీన్ వారు ఏదో అద్భుతంగా భగవంతుడు పుట్టినట్టు పుట్టారు కాబట్టి ఉపయోగించారు. E=mc² కనిపెట్టారు. మనకు ఆ అదృష్టం లేదని ఇలాంటి కాంప్రమైజ్ అయిపోవడమే సరిపోతుంది. కానీ మన బ్రెయిన్లో 50 to 100 బిలియన్ న్యూరాన్స్ ఉన్నాయి. ప్రతి న్యూరాన్ని మన కోసం మనం ఉపయోగించుకోవచ్చు అనే దానిని కూడా గుర్తించట్లేదు. ఎంతసేపు ఎంతసేపు ఎమోషన్స్కి లాక్ అయిపోవడమే, ఈ మాయలో జీవితాలను గడిపేయడం వల్ల ఏమవుతుంది? అన్ని నష్టాలు, కష్టాలు, కన్నీళ్ళు, ప్రతి చిన్న విషయానికి ఏడవడం, దేవుడా కాపాడు అంటాం, లేదా ఎవరైనా వచ్చి సహాయం చేయాలి అనడం, లేదా ఏదైనా అద్భుతం జరగాలని కోరుకోవడం. ఇంతే తప్పితే మనలో ఉన్న భగవంతుడిని గుర్తించే పని లేదు. గుర్తించకుండా ఏమవుతుంది? హాస్పిటల్ చుట్టూ ఫైల్స్ వేసుకుని తిరుగుతూ కిడ్నీ జబ్బులని, హార్ట్ జబ్బులని బతికుండగానే ఎక్కడ పడితే అక్కడ శరీరం అనే దేహం అనే దేవాలయాన్ని కోయించేయడం, లేదా ఆర్గాన్స్ని తీయించేయడం. ఇది లేదా స్లో పాయిజన్ లాగా మందులు సంవత్సరాల తరబడి వేసుకోవడం. సత్యం వైపు నడిస్తే ఈ సమస్యలన్నీ పోతాయి అనేది గుర్తింపే లేకుండా పోతుంది. మాయా అనే ఎమోషన్స్కి లోబడిపోయి జీవితాలు నరక యాతన, మరణయాతన, హాస్పిటల్లో బెడ్ మీద సెలైన్లు ఎక్కించుకుంటూ, లంగ్స్లో ట్యూబ్స్ వేయించుకుంటూ, హార్ట్లో ట్యూబ్స్ వేయించుకుంటూ, పొట్టలో ట్యూబ్స్ వేసుకుంటూ అప్పుడు గడపడం ఆనందం అనుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. మనకు ఒక జ్ఞానం ఉంది, మన మహర్షులు ఒక జ్ఞానం అందించారు. దాన్ని ఫాలో అయితే మనం మన ఆత్మ అనే పరమాత్మని ఎంత చక్కగా చూడొచ్చో, భగవంతుణ్ణి దర్శించవచ్చు. అలాగే సృష్టి ఏంటి, శరీరం ఏంటి, అసలు ప్రతిదీ అద్భుతంగా ప్రకృతి, అమ్మవారు, స్వామివారు ఎంత ఆనందంగా చూసి మనలో మనం పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని పొందవచ్చు. మనలో అట్టి పెట్టుకుని ఎవరినో ఫాలో అవుతూ ఎంతసేపు గడపకి ముగ్గులు పెట్టాలా, లేదా వీళ్ళని ఎట్లా సాధించాలి, వాళ్ళని ఎట్లా సాధించాలి, వీళ్ళ గురించి వాళ్ళు, వాళ్ళ గురించి వీళ్ళు చెప్పుకోవడంలోనే జీవితాలన్నీ గడిపోతున్నాయి. ఈరోజు పిల్లలు చూడండి ఎంత డెఫిషియన్సీతో ఉన్నారంటే, అసలు నీరసంలోనే జీవిస్తున్నారు పిల్లలందరూ. బ్లడ్ డెఫిషియన్సీ. మనమే ఇట్లా ఉంటే మన పిల్లలు ఇంకా ఎట్లా ఉంటారు చెప్పండి? ఆరోగ్యంగా ఉండరు. ఇంకా వాళ్ళకి చదవమని మనం ఒత్తిడి చేయడం, దానివల్ల వాళ్ళు ఎంత డేంజర్ సిచ్యుయేషన్లో ఉంటున్నారో మీరే గ్రహించండి. దిగజారిపోవడం అంటే ఇది. హెల్త్ దిగజారిపోతే వచ్చే సమస్యలే ఇవన్నీ. గౌరవం దిగజారట్లేదు, ఆలోచనలు ఆలోచనలు కూడా ఇలా నాశనంగా వస్తున్నాయి, భయానికి లోనే వస్తున్నాయి. అంటే ఆరోగ్యం లేని కాడికి వచ్చే ఆలోచనలు ఎట్లా ఆరోగ్యంగా ఉంటాయి? మీ పైన మీరు నమ్మకం కోల్పోవడం, ఇది దిగజారిపోవడమే. ఇలా దిగజారిపోతూ న్యాయం, ధర్మం, సొసైటీ, సమాజంలో ఏ ఒక్కరూ మంచిగా లేరు, విలువలే లేకుండా పోయినాయి అని మాట్లాడుకోవడం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి. 24/11/2024 నుండి స్టార్ట్ అయ్యే ఆన్లైన్ ప్రోగ్రాం పంచభూత తత్వం చేయండి. డాక్టర్ మురళీధర్ గారు అన్నీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మీరేదైనా సజెషన్ చేసినా ఆ సబ్జెక్ట్ కూడా ఈ యొక్క 5 weeks ప్రోగ్రాంలో యాడ్ చేయడం జరుగుతుంది. మీ డౌట్స్కి క్లారిఫై చేయడం జరుగుతుంది. A to Z సబ్జెక్ట్స్, శరీర ధర్మము, కెరియర్ డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, ఇవి టెక్నిక్స్ అన్నీ చెప్పేస్తాం. అన్ని టెక్నిక్స్, రెమెడీసు, హెల్త్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే టెక్నిక్స్ అన్నీ A to Z హార్ట్ఫుల్గా ఇచ్చి పడేయడం. మా రీసెర్చెస్లో మేమేం తెలుసుకున్నామో అవన్నీ ఇచ్చేస్తాం. పంచభూత తత్వం PDF ఇచ్చేస్తాము. అన్నీ మీకు A to Z సబ్జెక్టులు, ఆధ్యాత్మికతకు సంబంధించిన సబ్జెక్టు ఇచ్చేస్తాం. మనం జీవించే విధానం గురించి ఇచ్చేస్తాం. అన్నీ ఇచ్చేస్తాం. ఏదైతే పాటిస్తే ఒక మనిషి అద్భుతంగా ఉంటారో అవన్నీ మీకు అవైలబుల్గా, మీ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీరు అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానాలు అనేవి చెప్పబడతాయి. కాంటాక్ట్ నెంబర్ 7702588806 డిస్క్రిప్షన్లో కూడా అవైలబుల్ ఉంది.
చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ సంప్రదించండి, ఫీ అప్లికబుల్. అలాగే ఆర్గాన్ రిమూవ్ చేయించుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఆర్గాన్ని తీయించుకోవడం చాలా చాలా తప్పు. ఇలా మిమ్మల్ని మీరు హింసించుకోవడం చాలా తప్పు. ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్ ఉంది. కన్సల్టేషన్ ఫీ అప్లికబుల్. నమస్తే అండి.